జై శ్రీరామ్. హంసవాహిని వీక్షితులందరికీ నమస్కారం. న కార్తీక నమో మాస శాస్త్రం నిగమాత్పరం నారోగ్య సమముత్సాహం నదేవ కేశవాత్పర. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాస మాహాత్మ్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా, శౌనకాది మహామునులకు సూత మహర్షి మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానములు, దానములు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీ స్నానము, ఉపవాసము, దీపారాధన, దీపదానములు, సాలగ్రామ పూజ దానములు, వనభోజనాదులు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువుల్లోనూ, దిగుడు బావుల్లోనూ, పిల్ల కాలువల్లోనూ కూడా నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసి నీటిలో గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మదా, తపతి, సింధు మొదలైన నదులన్నింటినీ ఆ నీటి యందు ఉందని భావించాలి. జ్యోతిష్క శాస్త్రం ప్రకారము పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీక మాసంగా పిలువబడుతుంది. నీటి మీద మరియు మానవుల మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది. చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు. అందుకే ఈ కార్తీక మాసాన్ని కౌమది మాసము అని కూడా అంటూ ఉంటారు. చంద్ర కిరణాలతో ఓషధులు రాత్రంతా ఉన్న నీటిలో ఉదయాన్నే స్నానము చేయడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవు. శరీరంలో ప్రవహిస్తున్న ఉష్ణ శక్తిని బయటకు పంపడమే స్నాన ప్రధాన ఉద్దేశ్యము. మన శరీరం ఉష్ణశక్తికి కేంద్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి ఉత్పత్తి అవుతూ బయటకు పోతూ ఉండాలి. అలా ఎప్పటికప్పుడు ఉష్ణశక్తి బయటకు పోతూనే ఉత్సాహంగా ఉంటాము. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే అప్పట్లో ఆధ్యాత్మికం, దేవుడు, భక్తి పేరు చెప్పి కార్తీక మాసం నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో స్నానములు చేయమనేవారు. ఈ నెల రోజులు ఆ చల్లదనాన్ని తట్టుకోగలిగితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టే. మరి స్నానం అనేది శరీర శుభ్రత కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ఒక భాగము. ఇక్కడ నిత్యం చేసే స్నానం వేరు, కార్తీక మాసంలో చేసే స్నానం వేరంటారు. కార్తీక మాసంలో స్నానాలు ఎందుకు చేయాలి అంటే కనుక, ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటూ ఉంటాం. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనక ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉంది. ముఖ్యంగా కార్తీక స్నానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకు మినుకు అని ఉంటూ ఉండగానే కార్తీక మాసంలో స్నానం ఆచరించాలి. ఏడాది మొత్తం ఇలా చేయడానికి, కార్తీక నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషం ఉంది. ఆరోగ్య రక్షణ కోసం నెల రోజుల నియమం సహజంగానే కార్తీక మాసం అంటే చలి పుంజుకునే నియమం. జ్యోతిష్క శాస్త్ర ప్రకారము ఈ మాసంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు. సూర్యునికి ఇది నీచ స్థానము. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ఈ మాసం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది, చురుకుదనం తగ్గుతుంది, బద్ధకం పెరుగుతుంది, శరీరంలో నొప్పులు ఎక్కువవుతాయి. నరాల బలహీనత ఉన్నవాళ్ళు చలికి ముడుచుకొని పడుకోవడం వలన ఇంకా ఎక్కువ పెరుగుతాయి. వీటన్నిటి నుండి ఉపశమనము కార్తీక స్నానము. ఆరోగ్య రక్షణ కోసమే ఈ నెల రోజులు ఈ నియమం పెట్టారు. మానసిక ఉల్లాసం కోసం కార్తీక స్నానం. కార్తీక మాసంలో తొందరగా నిద్ర లేవడం వల్ల సహజంగా వచ్చే రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. సూర్యోదయానికి ముందే స్నానము, దైవ పూజ చేయడంతో బద్ధకం వదిలి రోజంతా ఉత్సాహంగా ఉండడమే కాదు, మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. నదీ స్నానం చేయాలంటే నది వరకు నడవాలి. అంటే తెల్లవారుజామున. ఇది కూడా ఒక వ్యాయామమనే చెప్పుకోవాలి. పైగా నదుల్లో సహజంగా ఉండే ఔషధాలే కాకుండా నదీ పరివాహక ప్రదేశాల్లో ఉండే ఔషధులు కూడా నీటిలో కలుస్తాయి. ఇలాంటి నీటిలో స్నానం చేయడం ఆరోగ్యప్రదం. స్వచ్ఛమైన నీరుండే సమయం ఇదే. నవంబరు నాటికి వర్షాలు తగ్గిపోతాయి.
నదులు ఉద్ధృతి తగ్గి వాటిలోని మలినాలన్నీ అడుగుకి చేరి నిర్మలమైన నీరు ప్రవహిస్తుంది. సమృద్ధిగా ఇటు స్వచ్ఛంగా ఉన్న నీటిలో స్నానం చేసేందుకు కార్తీక మాసమే అనువైనది అని చెప్పుకోవచ్చు. కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసకోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. మామూలు రోజుల్లోని భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టలేని వారు, గుడిలో కాలు కూడా పెట్టని వారి సైతము పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కూర్చునేలా చేసి పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుంది. ఈ మాసము కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతోటి కమలాలతోటి పూజిస్తే జీవించి ఉన్నన్నాళ్ళు ధనానికి లోటు ఉండదు అని చెప్పచ్చు. సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున మరియు మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీకి పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజు పుణ్యప్రదమైనదే. అయితే ఏ తిథిని ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అని కార్తీక పురాణం చెబుతున్నది. కార్తీక మాసంలో వచ్చేటటువంటి మొదటి రోజు పాడ్యమి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక మాస వ్రతము నిర్విఘ్నంగా సాగేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశదీపాన్ని సందర్శించాలి. ఇక మరునాడు విధియ. ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి మీద భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియనాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయడం చాలా విశేషమని, ఆడవారికి ముఖ్యంగా సౌభాగ్యసిద్ధని చెబుతున్నారు. మరియు చెవితి నాడు నాగుల చెవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతిగా పుట్టకు వెళ్ళి పూజ చేసి పాలు పోయడం వల్ల సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఇక మరునాడు పంచమి. దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈరోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది. ఇక షష్ఠి. ఈరోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి నాడు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఇక అష్టమి నాడు గోపాష్టమి అనే నామముతో పిలుస్తారు. ఈ గోపాష్టమి నాడు చేసేటటువంటి పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నవమి. ఈ రోజు నుండి 3 రోజుల పాటు విష్ణువుకు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి నాడు కూడా శ్రీ మహావిష్ణువును పూజించి స్వామి అనుగ్రహం పొందాలి. ఇక ఏకాదశి నాడికి బోధన ఏకాదశి అనే పేరు. ఈరోజు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి నాడుకి క్షీరాప్తి ద్వాదశి. సాయంకాలము ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం వలన సర్వ పాపాలను నశింప చేస్తుంది. మరునాడు త్రయోదశి. ఈ రోజున సాలగ్రామ దానం చేయడం వలన సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి నాడు పాషాణ చతుర్దశి వ్రతం చేయించుకునేందుకు చాలా మంచిది. ఇక కార్తీక పౌర్ణమి. మహాపవిత్రమైన ఈ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వపాపాలు ప్రక్షాళనవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి. ఈరోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే చాలా శుభము. విధియ. వనభోజనం చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. తదియనాడు పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చెవితి నాడు పగలంతా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికితో పూజించి ఆ గరికిని తలగడా కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి.
మరియు పంచమి నాడు చీమలకు నూకలు జల్లడం, శునకాలకు చతుష్పాదాలకు అన్నం తినిపించడం మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇక షష్ఠి నాడు గ్రామ దేవతలకు పూజ జరిపించడం చాలా విశేషము. సప్తమి నాడు జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి నాడు కాలభైరవాష్టకం చదివి గారెలతో దండలు చేసి కాలభైరవునికి అనగా శునకమునకు సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. ఇక నవమి నాడు వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి నాడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి. ఇక ఏకాదశి నాడు విష్ణువాలయంలో దీపారాధన, పురాణ శ్రవణము, పఠనము, జాగరణ మంచి విశేష ఫలప్రదము. ఇక ద్వాదశి నాడు అన్నదానం లేదా స్వయం పాకము సమర్పించడం శుభప్రదము. త్రయోదశి నాడు నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలుగుతాయి. చతుర్దశి, ఈ చతుర్దశికి మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరారాధన లేదా అభిషేకము అపమృత్యు దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి. అమావాస్య నాడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయం పాకము పేదవారికి దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. ఈ మాసములో చేసేటటువంటి స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం రోజునైనా సరైన నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించేటటువంటి పుణ్య ఫలాన్ని వర్ణనాతీతమనే చెప్పుకోవాలి. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలో స్పష్టంగా కనిపిస్తుంది. వీటికి అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతము, కేదారేశ్వర వ్రతము కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు. ఈ వ్రతాలు చేసుకోవడం వలన కోరిన కోరికలు ఖచ్చితముగా నెరవేరుతాయి అని కార్తీక పురాణం చెబుతున్నది. ఇక కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఎవ్వరికీ ద్రోహము చేయరాదు, పాపపు ఆలోచనలు చేయకూడదు, దైవ దూషణ తగదు. ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానము, దానము మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి. విష్ణువును తులసీ దళాలు, మల్లి, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక, దర్భలతోనూ, శివుణ్ణి బిల్వ దళాలతోనూ, జిల్లెడు పువ్వులతోనూ అర్చించిన వారికి ఇహ పర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయ స్నానము, జపము, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్న భోజనము చేసి రాత్రికి మాత్రము భోజనం చేయకుండా పాలు, పళ్ళు ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఈ రకంగా కార్తీక మాస వ్రతము ఎవరు ఆచరిస్తారో వారికి జీవితాంతము వరకు సకల సుఖములు పొందుతారని, సుఖ సంతోషాలతో జీవిస్తారని మరియు ఆరోగ్యంగా జీవిస్తారని కార్తీక పురాణం చెబుతున్నది. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహము సమస్త జీవకోటికి ఉండాలని కోరుతూ స్వస్తి. జై శ్రీరామ్.